ఇది ప్రతి ఇంటా ఉండే సమస్యే. జన్మించిన దగ్గర నుండి ప్రసవించేదాకా ప్రతి ఆడపిల్లకు ఎదురయ్యే సమస్యే. చిన్నప్పుడు తండ్రివి కాకుండా నన్ను తాకిన ఆ చేతులతో తనువుకి ఇబ్బంది. చదువుకుంటున్న సమయంలో పుస్తకం లాగేసుకొని పనులు అప్పజెప్పిన ఆ క్షణం నా భవిత గురించి ఇబ్బంది. స్నేహం లేదా ప్రేమ పేరుతో ఇష్టం వచ్చినట్టు హక్కు చూపించే అతగాడి మాటలు చెవులకిబ్బంది. కాలేజ్ నుంచొచ్చే సమయంలో పోకిరీల చేష్టలు నడకకు ఇబ్బంది. పైత్యం పెరిగిన ఒకడు ప్రేమిస్తావా చస్తావా అనడంతో ప్రాణానికి ఇబ్బంది. స్నేహంగా ఉన్న కారణంగా పుకారులు పుట్టిస్తూ ఏవేవో చూపిస్తూ కళ్లకు ఇబ్బంది. భర్త అనే పేరుతో శృంగారంలో పిచ్చికుక్కలా ప్రవర్తించడంతో శరీరానికి ఇబ్బంది. కష్టపడి సంపాదించింది నాకు కాకుండా చేసినందుకు నా ఆత్మగౌరవానికి ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందులున్నా అది బయటకు చెప్తే నా కన్నవాళ్లకి మానసిక ఇబ్బంది. ఎన్ని ఇబ్బందులున్నా నేను మాత్రం బయటికి చిరునవ్వుతో కనిపించాలి. చందమామలా ఉండాలి. అంతెందుకు, రేపు నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఓ ఇబ్బందే. అమ్మాయి అయితే ఒకలా, అబ్బాయి అయితే మరోలా. ఒకవేళ అమ్మాయి అయితే నేర్పిస్తాను. వేసిన చేతులు తీయడం నేర్పిస్తాను. పనుల కన్నా పుస్తకం ముఖ్యమని నేర్పిస్తాను. స్నేహం లేదా ప్రేమ పేరుతో పిచ్చిగా ప్రవర్తించే బుద్ధి చెప్పడం నేర్పిస్తాను. దారి మధ్యలో పోకిరీల ఆట కట్టించడం నేర్పిస్తాను. దాడి చేసే వాడిపైన ఎదురుదాడి చేయడం నేర్పిస్తాను. నా స్నేహాన్ని వేరేలాగా అర్థం చేసుకున్న వాళ్ళకి పద్ధతిగా ఉండడం అంటే ఏంటో నేర్పిస్తాను. ప్రేమకి కామానికి తేడా ఏంటో తెలిసొచ్చేలా చేస్తాను. తన సంపాదనతో ఆత్మగౌరవంగా ఎలా బ్రతకాలో నేర్పిస్తాను. అమ్మాయి అంటే అందం ఒకటే కాదని నేర్పిస్తాను. రేపు నాకు పుట్టబోయే బిడ్డ ఆడపిల్లైతే ఎలా ఉండాలో, సమస్యని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాను. అదే అబ్బాయి అయితే ఆడపిల్లలతో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, తన గురించి ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో నేర్పిస్తాను. ప్రకృతి పరంగా వచ్చే మోహానికి, మానసిక వికాసం లేక వచ్చే ఆలోచనకి తేడా ఏంటో నేర్పిస్తాను. నేను అదితి అంటే అంతులేని దానిని. నా సమస్యలు అనేకం, పరిష్కారాలు శూన్యం. నేనవ్వగా ఒక సైన్యం, సమస్య అవుతుంది విచ్ఛిన్నం. शिव